గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో జరిగినటువంటి అనేక మార్పుల్ని మనం గమనించాలండి. అయోధ్య రామ మందిరం స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు ఎవ్వరూ సాధించలేకపోయారు. మన మోదీ గారు సాధించారు. అదేవిధంగా కాశ్మీర్ 370 కొట్టేయడం 75 ఏళ్ళుగా ఎవరూ చేయలేకపోయారు. ఫలానా వాళ్ళు చేయగలుగుతారు, ఇది సాధ్యము అని ఎవరూ చెప్పలేకపోయారు కూడా. కానీ మోడీ గారు సాధించారు. వీటన్నింటికీ మించి ఒక అద్భుతం జరిగింది చెప్పమంటారా అండి? మీరు కావలిస్తే చూడండి, మోదీ గారు రావడానికి ముందు ఆర్థిక పురోగతి జీడిపి భారతదేశానికి సంబంధించి మనం చూస్తే ప్రపంచంలో 10వ స్థానంలో ఉండేటప్పుడు, కానీ ఇప్పుడు నేడు మీరు చూస్తే కనుక 4వ స్థానానికి వచ్చేసిందండి. అన్ని రకాలుగా కూడా భారతదేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతూ ఉన్నది కేవలం మోదీ గారి వల్ల. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నటువంటి 150 కోట్ల ప్రజల చైతన్యం వల్ల.